నమస్తే. వెల్కమ్ టు ఆర్టీ 70 న్యూస్. హన్మకొండలో అశోక జంక్షన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జనవరి 12న ఢిల్లీలో జరగనున్న చలో పార్లమెంటు ముట్టడిని విజయవంతం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్, కమిటీ సభ్యులు జశ్వంత్, కార్తిక్, పవన్, చరణ్, సందీప్, రాజ్ కుమార్, ప్రవళిక, అనుష, మానస, వైష్ణవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 12న చలో పార్లమెంటును విజయవంతం చేయాలని ఈరోజు హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతోటి చలో పార్లమెంటు వాల్ పోస్టరు విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో అప్పటి నుండి 2014 నుండి ఇప్పటి వరకు 2023 వరకు విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యారంగ సమస్యలను పట్టించుకున్న పాల్గొనడం పోలేదు. ప్రభుత్వ యూనివర్సిటీలను, ప్రభుత్వ విద్యారంగాన్ని భారతదేశంలో గాలికి వదిలేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా మొండి వైఖరి వహిస్తూ ఉంది. ఇప్పటి వరకు 2014 నుండి 2023 వరకు చూసుకుంటే విద్యారంగానికి మీరు కేటాయించిన కేంద్రం నుంచి వచ్చిన బడ్జెట్ అతి తక్కువ నిధులు బడ్జెట్ కేటాయించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అసలు విద్యారంగాన్ని పట్టించుకున్న పాపం లేదు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ 2023 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పటికైనా కూడా విద్యారంగ సమస్యను పరిష్కరిస్తారా, మీరు పరిష్కరించారా? దాదాపుగా 7,000 కోట్ల దాకా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్స్ ఫీజులు పెండింగ్ ఉన్నది. ఇంటర్మీడియట్ వాళ్లకు మధ్యాహ్న భోజన పథకం పెడతామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది, అసలు అమలు కూడా చేయలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టారా అని మనం ఇప్పుడు వేచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఏదైతే విద్యారంగ సమస్యను పరిష్కరించాలి, అలాగే నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమాత్రం పట్టించుకున్న పాపన పోలేదు. ఈ భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి. దానివల్ల ఈరోజు పేద విద్యార్థులు చదువుకున్న పరిస్థితి భారతదేశంలో లేదు. ఇప్పటికైనా కూడా కేంద్రంలో ఉండి బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే పరిష్కరించాలి. రాబోయే రోజులలో విద్యారంగ సమస్యను పట్టించుకోకపోతే, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకపోతే, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయకుంటే ఈ భారతదేశంలో ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తామని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను నిరాశపరచకుండా రాష్ట్రంలో ఏదైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. రాష్ట్రంలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి. ప్రతి ఒక్క విద్యార్థికి, పీజీ అయిపోయిన విద్యార్థికి, అలాగే డిగ్రీ అయిపోయిన విద్యార్థికి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ముందడుగు వేయాలి. అలాగే మెయిన్గా పెన్నుల స్కాలర్షిప్ విడుదల చేయాలి. లేదా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థి ఉద్యమాలు మొదలు పెడతాం. విద్యార్థులు కూడా ఉద్యమాలు సిద్ధం కావాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి విద్యారంగం తెలంగాణ రాష్ట్రం పూర్తిగా పరిస్థితిపోయింది. మన సమస్య పరిష్కరించాలంటే మనమే ముందడుగు వేసి పోరాటాలు చేసుకుని ఈరోజు మేము విద్యార్థి రంగానికి లోకానికి తీసుకున్నాం. నా పేరు మంద శ్రీకాంత్, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఎస్ఎఫ్ఐ జిల్లా రాష్ట్రంలో.